రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం. రైతులకి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు ఇచ్చి మంచి సబ్సిడీ మీద రైతులకి ఇప్పించి రైతుల్ని బాగా నాణ్యమైన పంట పండించే విధంగా ఆదుకోవాలని కోరుకుంటా ఉన్న ప్రభుత్వాన్ని. అట్లాగే మన కూలింగ్ అని చెప్పి సెకండ్ కూలింగ్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏదో మిషన్ తీసుకొచ్చి సాయిల్ టెస్ట్లు చేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ అని ఏదో చెప్తూ ఉన్నారు. ఇక్కడ లేదా ఎక్కడో 5-6 మండలాలు చెప్తూ ఉన్నారు. క్లారిటీ, స్పష్టమైన హామీ సీఎం గారి నోటితోటి ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నదే ఎక్కువ, చాలా భూములు ఎవరంతా వాళ్ళు డెవలప్ చేసుకుంటే అయింది, కానీ ఒక్కళ్ళే డెవలప్ చేయాలంటే అవ్వదు. అందుకోసం ఏ విలేజెస్ తీసుకుంటారో అని స్పష్టమైన హామీ ఇచ్చి, గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజధాని వచ్చింది, మేమేదో లబ్ధి పొందుతామని ప్రజలు అనుకుంటే, రైతులు అనుకుంటే, ఈరోజు ఈయన కూలింగ్ అని చెప్పి 5 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. ఆయన వచ్చి 3 రాజధాని ఇంకొక 5 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు కూలింగ్ అని చెప్పాల, అంతవరకే ఏదో ఇన్నర్ రింగ్ రోడ్ తీసేసి కట్టేస్తాం, అయిపోయింది, దొంగదన ఒక 1-2 ఇయర్లో అయిపోయాయి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు చూస్తే గతంలో 2014లో రాజధాని రాగానే యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. 2014 ఎలక్షన్ అయిపోమని ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తే అక్కడే అన్నారు. తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు కాదు ఎన్టీఆర్ అన్నగారు పుట్టిన జిల్లా విజయవాడ, కృష్ణా జిల్లా నూజివీడు రాజధాని అన్నారు. మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. అట్లా వదిలేసి తుళ్ళూరు రాజధాని అని చెప్పి ప్రకటించారు. మళ్ళీ పోనీ అక్కడైనా ఆయన ఏదో ఒక 1000 ఎకరం 2 ఎకరాలు తీసుకొని 2000 ఎకరాలు కట్టేసుకుంటే అయిపోయింది. అట్ట కాకుండా ఏం చేశారు, మళ్ళీ కూలింగ్ అని 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు తీసుకొని 29,000 మంది రైతుల దగ్గర నుంచి తీసుకొని టైం డిలే అయిపోతావు. సరే, ఏదో రాజధాని రైతులు టైం బాగోదు ఎక్కడో మళ్ళీ జగనన్న రావడం జరిగింది. ఆయన వచ్చి తర్వాత 14 గంటల అయిపోయిన తర్వాత 15 ఫ్లాట్లు పడేసిన తర్వాత 2016లో నోటు రద్దు, మళ్ళీ కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్. 2017లో మళ్ళీ జిఎస్టీ బిల్ అని పెట్టారు. ఈ 2 లక్షల కంటే మార్చుకోవడానికి లేదని మళ్ళీ అయిపోయింది. తర్వాత 2018లో మన పవన్ అన్న గారు వచ్చి చిన్న బాబు పెద్ద బాబు సూట్ కేసుల బాబులు అని చెప్పి తిట్టారు. అంటే ఈయన మద్దతు తీయడం వల్ల ఇది ఓడిపోయింది, మళ్ళీ గవర్నమెంట్ మారితే రేట్ రావాలి, మళ్ళీ పడిపోయింది ఇక్కడ డిమాండ్. మళ్ళీ అట్లా అయిపోయింది. పాసిపోయిన లడ్లు అని బీజేపీని కూడా తిట్టాడు. అది అంటే వాళ్ళ సొంత వ్యక్తిగతాలు మనకు అయ్యే అవసరం లేదు. తర్వాత రాజధాని అని చెప్పి అన్నాక ఈయన వచ్చి 3 రాజధాని 2019లో జగన్ అన్న. అట్లా అయిపోయినాక 2020లో ఫస్ట్ కరోనా వచ్చింది. ఇక్కడ ఏదో మేము లబ్ధి పొందామని చెప్పి రైతులు పొలాలు ఇచ్చి 1 ఇయర్లో అయిపోయింది కదా అనుకుంటే, అట్లా 11 సంవత్సరాలు టైం, 21 సెకండ్ టైం. ఈ విధంగా సరే అక్కడికి ప్రజలు పాపం రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎదురు వస్తున్నారు. ఏదో డెవలప్ అవుతున్నాయో, మహాద్భుతాలు జరిగిపోతాయి, పేదోడు కూడా మళ్ళీ అయిపోయి మొన్న ఎట్టనో అనుకోకుండా 2024లో ఏదో కారణంతో ప్రభుత్వం వచ్చింది. వచ్చిన కాడి నుంచి ఎన్నో రకాలు చెప్పారు మనకి. సూపర్ 6 పథకాలు అన్నారు, ఇంకా డబల్ ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చారు. మరి ఆయన 2019లో గెలిచినప్పుడు జగనన్న 3 రాజధానులు అంటారని చెప్పలేదు కదా, అధికారంలోకి వచ్చి 3. అట్లాగే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ కూలింగ్ తీసుకుంటారు ముందు అని చెప్పారా? మళ్ళీ రాగానే సెకండ్ కూలింగ్ తీసుకుంటే చెప్పాలా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ కూలింగ్ అంటారు. మరి సెకండ్ కూలింగ్ అయినా 1-2 ఒక్కసారి అమరావతి మండలం, కోరపాడు మండలం, తాడికొండ మండలం, మంగళగిరి మండలం,
మళ్ళీ తుళ్ళూరు మండలం దుప్పని గ్రామం. కనీసం మళ్ళీ 1,00,000 ఎకరాలు చెప్తున్నారు. స్పష్టమైన హామీ లేదు. ఎవరెవరో మంత్రులు అంటారు, ఎవరెవరో వస్తున్నారు నాయకులు చెప్తున్నారు. గతంలో ఏం జరిగిందంటే బాబు గారికి తెలియని విషయం, సీఎం గారికి కొంతమంది నాయకులు ఏదో డబ్బులు తీసుకొని కూలింగ్ తీసుకొని మీకు తప్పు పొలాలు ఇస్తామని చెప్పి ఇట్లా వసూలు చేయడం జరుగుతూ ఉంది అంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది ఎవరందరూ కూడా ఇట్లా చేసుకుంటూ పోతే ఈ ప్రజలు ఏమైపోవాలి, రైతులు ఏమైపోవాలి. 11 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్మెంటే లేదు. ఆ కట్టిన 4 బిల్డింగ్లు చూపిస్తారు అక్కడ. మంచి రేట్లు వచ్చింది గవర్నమెంట్ మారంగా 24. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా డెవలప్ అవుతుందని చెప్పి కొన్నారు. వెంటనే ఫ్లాట్లు పడేసి ఆపేసి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలేరు. పోనీ భూసేకరణ చేసుకోండి, తీసేసుకోండి. ఈ రైతుల జోలి, రైతుల పొలం జోలి ఇంకెందుకు అనవసరంగా. అట్లా కాదని మళ్ళీ కూలింగ్ అంటున్నారు. అదే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఇన్నర్ రింగ్ రోడ్డు తీసినట్టయితే గజం 2 లక్షల కాడికి ఎకరం 100 కోట్లు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏమంటే 100 కోట్లు అమ్ముకున్నాడు, ఇటు వచ్చి 10 కోట్లు కొంటాడు. ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది. ప్రజలకు కూడా మంచి పనులు దొరుకుతాయి, ఉపాధి కలిగింది. అటు శ్రీకాకుళం, చిత్తూరు దాకా ఎక్కడ ₹1,00,00,000 తక్కువ అవ్వదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇవన్నీ వదిలేసి ఏం చేస్తారు, మళ్ళీ కూలింగ్. ఈ విధంగా మనం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి. అనుకోకుండా మళ్ళీ ఏదైనా జమిలీ సంవత్సరం తర్వాత వచ్చినానికి ఎలక్షన్, మన పరిస్థితి ఏంటి, మన రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి ఏంటి. అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఎంతవరకే తీసుకోదలిచారు అంతవరకు స్పష్టమైన హామీ ఇచ్చి తీసుకోండి. ఎందుకంటే అభివృద్ధికి మేము అడ్డం కాదు, డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం మేము.